హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చికెన్ ఫ్రై అయితే చూపించానండి. ఫస్ట్ టైం చికెన్ చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్లో అయితే చూపించానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అలాగే ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేనైతే 2 కేజీల చికెన్తో అయితే ఫ్రై చేస్తున్నానండి. దాన్ని బట్టి కొలతలు అయితే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గ్యాస్ పైన ఒక పెద్దగా ఉండే బాండీ పెట్టుకొని అందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, ఇంకా లవంగాలు, అనాస పువ్వు, ఇంకా జాపత్రి, నల్ల యాలుక్కాయ వేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను 2 కేజీల క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు అయితే ఒక 4 తీసుకున్నానండి. మీరు కేజీ క్వాంటిటీతో చేయాలనుకుంటే కనుక అన్నీ హాఫ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా ఒక 7-8 దాకా వేసుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ ఫ్రై అనేది మంచి టేస్టీతో వస్తుందండి. లేదంటే అల్లం వాసన అలాగే వస్తూ ఉంటుందన్నమాట. సో కొద్దిగా జాగ్రత్తగా సిమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా పచ్చివాసన పోయి ఉంటుందండి. అలా అయిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే టమాటా కూడా మెత్తపడిపోతుందండి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ నీసు వాసన రాకుండా ఉండాలంటే మనం కడుక్కునేటప్పుడే కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకొని కడుక్కున్నామంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు చికెన్ని ఉడకనివ్వండి. అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్ల ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి. అది కాకుండా 2 కేజీల క్వాంటిటీ కాబట్టి 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. మీరైతే ఫస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి అయితే నీళ్ళు అయితే బాగా ఊరుతాయండి. ఇలా చికెన్లో నుంచి బాగా నీళ్లు ఊరిన తర్వాత ఇప్పుడు అందులో కారం అయితే వేసుకోవాలండి. కారం అయితే పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. చికెన్లో నేనైతే కారం కొద్దిగా ఎక్కువగానే వేస్తానండి. ఇక్కడ 4 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. ఈ కారం అయితే నాకు 2 కేజీలకు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇక్కడ నాకు ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఇలాగే కలుపుకుంటూ చికెన్లో ఉండే నీళ్లు మొత్తం పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. కొద్దిసేపటికైతే నీళ్లు మొత్తం పోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు చికెన్ మసాలా, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇంకా అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న గరం మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదేనండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు చూసుండకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు కలుపుకుంటూ మూతేం పెట్టకుండా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు చికెన్ అనేది డ్రై రోస్ట్గా కావాలంటే ఇంకొద్దిసేపు గ్యాస్ మీదనే అలాగే పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చికెన్ అయితే డ్రై రోస్ట్ అయిపోతుందండి. నాకైతే కొంచెం చికెన్ ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుందని నేను ఈ టైంలో అయితే గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి. సో ఈ టైంలో మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసేసుకున్నారంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. నేను ఇక్కడ చికెన్ ఫ్రై కోసం అయితే కొద్దిగా చిన్న ముక్కలు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా పెద్ద ముక్కలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో అయితే అందరూ కొద్దిగా చిన్న ముక్కలే ఇష్టపడతారండి. సో ఎప్పుడు చికెన్ని ఇలా చిన్నగానే కొట్టించుకొని వస్తారనమాట. గ్యాస్ పై నుంచి దించిన చికెన్ని కొద్దిసేపు చల్లారనిచ్చి ఇప్పుడు అందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసి ఆ నిమ్మరసం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసేయండి. ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించాను కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.